భారతదేశం మొత్తం కూడా అవనిగడ్డ నియోజకవర్గం వైపు చూసేటట్లుగా ఒక మంచి మానవతా సేవా కార్యక్రమానికి ప్రేరణ కల్పించినటువంటి ఈ ప్రాంత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఉపాధ్యాయులు సమాజానికి విద్యాబోధన చేయటమే కాదు, ఒక విపత్తు వచ్చినప్పుడు ఉపాధ్యాయ సమాజం మొత్తం కూడా ఏకీకృతమై సమాజానికి అండగా ఉంటుందనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ప్రైవేట్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం, మండల విద్యాశాఖలకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచి ఒక మానవతా నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా, విలువలతో కూడిన నాయకుడిగా నిలబడుతున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి మరొక్కసారి ఈ వేదిక పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యా కుటుంబం ఈ వరద బాధితులకి గృహోపకరణ వస్తువుల్ని బహుకరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మొత్తం యావత్తు జాతి అవనిగడ్డ నియోజకవర్గం వైపు చూసేలా ఒక మహోన్నత సేవా కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులకి, విద్యా సంస్థలకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 29,78,180 రూపాయలను వారు కలెక్ట్ చేయటం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడు కూడా అవనిగడ్డ నియోజకవర్గ ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. గతంలో కేరళ వరదలు వచ్చిన సందర్భంలో కూడా దాదాపు 15 లక్షల రూపాయలు వారు కలెక్ట్ చేసి పంపించడం, దాంతో అక్కడ కొన్ని గృహాల నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే అక్కడ బాధితులకి కుక్కర్లు పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే అనేక ఇతర కార్యక్రమాల్లో, అంటే మేము సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఉపాధ్యాయులు పాత్ర తీసుకుని, అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా పాత్ర తీసుకుని అనేక గ్రామాలని సంపూర్ణ అక్షరాస్యత గ్రామాలుగా గతంలో తీర్చిదిద్దడం కూడా జరిగింది. అలాగే కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు 10,000 మంది పిల్లల చేత మహాబృంద కోలాటాన్ని నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం జరిగింది. అంచేత ఇక్కడ పిల్లలకి కేవలం వల్లి వేయించే చదువు కాకుండా వాళ్ళకు ఒక సామాజిక బాధ్యతని గుర్తు చేసే విధంగా, ఒక సమాజంలో ఒక మానవతా దృక్పథం గల పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పిన ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో కేవలం ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు కాకుండా చిన్నారి పిల్లలు చేసిన సహాయం కూడా సామాన్యమైనది కాదు. ఆ చిట్టి చిట్టి చేతులు విరాళాలు సేకరించి ఇవ్వబట్టి ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతమైంది. ఎందుకంటే వాళ్ళ విద్యా విధానంలో కూడా ఈ సేవా దృక్పథాన్ని పెంచే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇతర దేశాల్లో విద్యా విధానంలో ఇలాంటి విపత్తులు కలిగినప్పుడు అక్కడ పిల్లలు స్పందించడం, విరాళాలు సేకరించడం, అందించడం అన్నది అదొక విద్యా విధానంలో ఒక భాగంగా ఉంటూ వస్తుంది. అలాగే జర్మనీలోని పిల్లలందరూ కూడా సేకరించిన డబ్బుతో మన దగ్గర ఒక 100 గృహాలను కట్టించాం, అలాగే 4 షెల్టర్స్ కట్టించాం. అది కేవలం పిల్లల సొమ్ము. అంటే పిల్లలకి కేవలం ఇప్పుడు మన విద్యా విధానం ఉందంటే కేవలం బట్టించి మార్కులు తెప్పించడం తప్ప సమాజం పట్ల ఒక అవగాహన కానీ, ఒక సేవా దృక్పథం కానీ పెంచే విధంగా లేదు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని పరిపూర్ణమైన మానవులుగా చేయటానికి, ఒక మానవతా దృక్పథంతో పెరగటానికి దోహదపడతాయి. అంచేతే వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పిల్లవాడు కూడా భవిష్యత్తులో ఒక మానవతావాదులుగా తయారవుతారని చెప్పిన విశ్వాసం మాత్రం నాకుంది. అంచేత దీన్ని ఉదాహరణగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా బోధనలో ఒక సేవా నిరతను కూడా నెలకొల్పే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహం చేయాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఈ దిశలో ఆలోచించాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్లో ఒక సామాజిక స్పృహ కల్పించాల్సిన అవసరం ఉంది, సమాజం పట్ల ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
తోటివాడు ఎవరైతే బాధపడుతున్నాడో వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి మన చిట్టి చేతులు కూడా సహకరించాలని చెప్పి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో భవిష్యత్తులో విద్యా ప్రణాళిక కూడా ఉండాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటూ ఈరోజు నా అవనిగడ్డ నియోజకవర్గ విద్యా కుటుంబానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ మండల విద్యాశాఖ అధికారులు చాలా కష్టపడ్డారు. అలాగే అన్ని ఉపాధ్యాయ సంఘాల వారు ఎంతగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడ్డారని ఎవరిగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు మహత్తరమైన పాత్ర నిర్వర్తించాయి. ఒక విజయ కానివంటి వారే దాదాపు 5 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు. దాంట్లో 2 పిల్లలు 10,000 పైన పోగు చేసి ఇచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి చూపించడం. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా పాత్ర వహించారు. ఉపాధ్యాయులు అందరూ కూడా నియోజకవర్గంలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు నిజంగా వాళ్ళలో ఉన్న తృప్తి చూస్తున్న నాకు ఆనందం అనిపిస్తుంది. మంచి కార్యక్రమం మనందరం కూడా పాలు పంచుకున్నాం. వారి విపత్తు సమయంలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి సాయం చేసే అవకాశం మాకు కలిగిందని చెప్పిన తృప్తి వాళ్ళ ఉపాధ్యాయుల్లో కనపడుతుంది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యా కుటుంబం అవనిగడ్డ నియోజకవర్గం ఉపాధ్యాయ విద్యా కుటుంబం టీచర్లు, ఎంఈఓలు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అందరూ కలిసి 29 లక్షలు పైగా అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు 2,600 ఇళ్ళందరికీ కూడా 2,600 మంది వరద బాధితులకు వంట పాత్రలు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారి లీడర్షిప్లో ఆయన ఇచ్చిన ప్రేరణతో ఉపాధ్యాయులందరూ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు విద్యా కుటుంబంగా ఏర్పడి ఇంత పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసి అందరికీ వరద బాధితులందరికీ కూడా 2,600 మంది వరద బాధితులకు వంట పాత్రలు సమకూర్చినందుకు వారందరికీ కూడా విద్యాశాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక సామాజిక నాయకులుగా ఉపాధ్యాయులు ఈరోజు నిలిచినందుకు చాలా సంతోషంగా, ఒక విద్యాశాఖ అధికారిగా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.